ఫ్రెండ్స్, మనం స్విచ్ బోర్డ్లో స్విచ్ ఆన్ చేసినప్పుడు కూడా సాకెట్ అనేది పనిచేయకపోతే మనం సాకెట్ అనేది పనిచేసే విధంగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాకెట్ పని చేయకపోవడానికి కారణం ఏంటంటే సాకెట్ వెనకాల ఒక స్క్రూ అనేది ఊడిపోయి ఉంటుంది. దానివల్ల సాకెట్ అనేది పనిచేయదు. మనం స్విచ్ బోర్డు ఉప్పే ముందుగా మైన్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మనం మైన్స్ ఆఫ్ చేసుకున్నట్లయితే కరెంట్ అనేది స్విచ్ బోర్డు దాకా అనేది రాదు. అప్పుడు మనం స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం స్విచ్ బోర్డుకున్న స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్విచ్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా అనేది స్విచ్ బోర్డ్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సాకెట్ వెనుక భాగం అనేది వేరైంది. సో దానికి కారణం ఏంటంటే సాకెట్ ముందు భాగం అలాగే వెనుక భాగం రెండూ కలిసి ఉండడానికి మధ్యలో ఒక స్క్రూ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే 3 పిన్ ప్లగ్లు అనేది సాకెట్ లోపలికి ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ వెనుకుండే భాగం అనేది విడిపోతుంది. సో చూడండి, ఈ ప్లాస్టిక్ అనేది వెనుక భాగం నుంచి వేరైపోయింది. దానివల్ల సాకెట్ వెనుక భాగం వెళ్ళిపోయింది అనమాట. సో తిరిగి మనం దీన్ని బిగించుకోవాలి. ఇంకొకటి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్విచ్ బోర్డ్ మనం విప్పిన వెంటనే సప్లైని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫేస్ లింక్ మీద అలాగే న్యూట్రల్ లింక్ మీద కూడా టెస్టర్ని పెట్టి సప్లై ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే మనం స్విచ్ బోర్డ్ అనేది ముట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, సాకెట్ మధ్యలో అనేది ఇక్కడ ప్లాస్టిక్ అనేది వెళ్ళిపోయింది. దాని కారణంగా స్క్రూ అనేది ముందు భాగానికి ఉండిపోయింది. దానివల్ల వెనుక భాగం అనేది బయటకు వచ్చేసింది. సో చూడండి, ఈ ప్లాస్టిక్ అనేది మనం ఈ మధ్య భాగానికి ఫిక్స్ చేయాలి. ఈ ప్లాస్టిక్ పీస్ అనేది ఇంతకు ముందు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టిన తర్వాత మనం దీనికి ఫెవిక్విక్ అనేది వేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనం ఫెవిక్విక్ అనేది తీసుకొని మనం ఏ భాగాన్ని అయితే అతికించాలి అనుకుంటున్నామో ఆ భాగాల మీద మనం ఫెవిక్విక్ అనేది వేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అనేది మనం ఫెవిక్విక్ అనేది వేసుకోవాలి. సో చూడండి, మనకి ఇంకా ఒక పీస్ అనేది మిస్ అయింది. ఆ పీస్ని కూడా మనం అక్కడ పెట్టుకున్న తర్వాత మరి మనం ఫెవిక్విక్ అనేది వేసుకుందాం. ఓకే, ఈ పీస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మరి మనం ఫెవిక్విక్ అనేది వేసుకుందాం. ఈ విధంగా మనం ఫెవిక్విక్ అనేది వేసుకున్న తర్వాత 5 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు మనకు ఫిక్స్ అనేది అవుతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇది బిగుసుకుంది. ఇక నెక్స్ట్ అనేది మనం ఈ వెనుక భాగాన్ని ముందు భాగానికి అనేది బిగించుకుందాం. ఈ సాకెట్కి ఉండే టర్మినల్స్ అనేది ముందు భాగాన్ని ఉండే టర్మినల్స్ హోల్ లేక్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే మనకి సాకెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా అనేది మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సాకెట్ ముందు భాగం అలాగే వెనుక భాగం రెండు మనకి కలిసి ఉంటాయి కదా, అక్కడ కూడా మనం ఫెవిక్విక్ అనేది వేసుకోవచ్చు. మనం అక్కడ ఫెవిక్విక్ అనేది వేసుకోవాలనుకుంటే బోర్డు నుంచి సాకెట్ని పూర్తిగా బయటకు తీసిన తర్వాతనే ఫెవిక్విక్ అనేది వేసుకోవాలి. సో లేదనుకుంటే మీరు అలానే స్క్రూని బిగించేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మధ్యలో స్క్రూ వేసుకొని బిగించుకోవాలి. అప్పుడు మనకి సాకెట్ ముందు భాగం వెనుక భాగం రెండు ఒకటవుతాయి. సో చూడండి, మనకి సాకెట్ వెనుక భాగం ముందు భాగం అనేది ఒకటైనాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బోర్డుని బిగించుకుందాం. బోర్డుని బిగించే ముందుగా ఈ వైర్స్ అన్నీ మనం ఒక చోటు కనిన తర్వాత ఈ వైర్స్ని మనం బోర్డు లోపలికి పెట్టుకొని స్విచ్ బోర్డ్ షీట్ని అనేది బిగించుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనం లెవెల్ పెట్టుకున్న తర్వాత స్క్రూస్ అనేది బిగించుకోవాలి. సో ఇంకా మనకి షీట్ వెనకాల వైర్స్ వచ్చినట్లున్నాయి. సో మనం లోపలికి నెట్టిన తర్వాత తిరిగి మనం స్క్రూస్ అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్క్రూస్ అనేది బిగించుకున్న తర్వాత నెక్స్ట్ మనం మైన్స్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మైన్ అనేది ఆన్ అయింది. సాకెట్ అనేది పనిచేస్తుందో లేదో ఇప్పుడు చెక్ చేద్దాం. సో చూడండి, స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాను. సో చూడండి, సాకెట్ అనేది పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.